పడుతున్నారు అని అడుగుతున్నారు కృష్ణ శర్మ గారు. ఏమనుకోవాలి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, చట్టం ముందు అందరు సమానం. తప్పు చేసినప్పుడు ఇప్పుడు నిప్పు వాడు పిచ్చోడు ముట్టుకుంటే కాలదు, ఆ మంచోడు ముట్టుకుంటే కాలుతుంది అని ఏముండదండి. వింటురా? తప్పు ఎవడు చేసినా తప్పే. అది దేవాలయాల మీద కానీ, లేకపోతే ఇంకా మసీదుల మీద కానీ, లేకపోతే ఇంకా చర్చిల మీద కానీ ఈ దాడులు అనేది కరెక్ట్ కాదంటున్నాం మేము. భారత రాజ్యాంగంలో రైట్ టు రిలీజియన్, రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ సమాన హక్కులు ఇస్తున్నాయి. అందరూ ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతం కూడా. అదే రాజ్యాంగంలో ఉన్న లొసుగులతో తప్పించుకుంటున్నారు అంటున్నారు. అదే రాజ్యాంగంలో ఉన్న లొసుగులతో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అంటే పెద్ద శిక్ష ఉండదు కదా. మానసిక పరిస్థితి సరిగా లేదు అంటే వదిలేస్తారు కదా. నేను మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడం కాదు కదా, అది ప్రూవ్ కావాలి కదా. అవన్నీ చేయలేదు కోర్టులు కదా. మన దేశంలో ప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక్క నిమిషం కృష్ణ సార్, ఉపేందర్ గారు, చాలా ఈజీ. మానసిక పరిస్థితి బాగా. ఒక్క నిమిషం కృష్ణ సార్, ఏమంటున్నా అంటే అలాంటి వ్యక్తులకి చాలా తీవ్రమైన శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పీడీ యాక్ట్ ఇట్లాంటి దేవాలయాల మీద ఎవరు దాడి చేసినా కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక మనం ప్రయోగించినట్టయితే అప్పుడు ఈ సమాజంలో భయం అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు శాస్త్రి గారు చెప్పినట్టు మనం ఇక్కడ డెమోక్రసీ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కడో గల్ఫ్ కంట్రీలో మన ముస్లిం కంట్రీలో చేసిన చట్టాలు తీసుకురావాలంటే ఇక్కడ మనకి భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ఇదే అపవిత్రత మసీదులో జరిగితే ఏం జరుగుతుంది? ఎవరైనా మసీదును అపవిత్రం చేసినట్టయితే ఈ పాటికి ఏమయ్యేది? ఒక చర్చిని అపవిత్రం చేసినట్టు ఈ పాటికి ఏం జరిగేది? మరి దేవాలయం అపవిత్రం జరుగుతుంటే ఏం జరగట్లేదు ఎందుకని? మసీద్ అయినా మందిరమైనా మన చట్టాలు ఉన్న చట్టాలని చాలా స్ట్రాంగ్ గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉన్నది. ఇప్పుడు ఈ చర్య జరిగింది, దీని వెనక ఎవరున్నారు? ఈ వ్యక్తులు పిచ్చోడా మంచోడా, లేదా పిచ్చోడు వెనక మంచోడు ఉన్నాడా? వాడేమన్నా రాజకీయం చేయడానికి ప్రజల మధ్యలో విధ్వంసాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్యలో ఇవన్నీ తీసుకొచ్చేసి అట్లా వచ్చిన భావోద్వేగాలని బ్యాలెట్ బాక్స్ లో మార్చుకోవడానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? అసలు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్ట్ జరిగినప్పుడు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పుడు లేనిది ఈ తెలంగాణలో ఇప్పటి వరకు మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందర కూడా మనకి ఇక్కడ కూడా చూసిన సందర్భాలు కనబడట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి చర్యలు ఎక్కువగా కనపడుతున్నాయి మనకి. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి, వెంటనే బయటికి వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఇమ్మీడియట్లీ దీని మీద చర్యలు తీసుకొని స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ కింద ట్రయల్ ఇమ్మీడియట్లీ కండక్ట్ చేసి అవసరం అనుకుంటే అందులో ఉన్న శిక్షలు అది జీవిత ఖైదా లేకపోతే ఇంకే ఖైదు ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి శిక్షలు వేసినట్టయితే ఓహో ఈ దేవుళ్ళ మీద ఇట్లాంటి జరిగితే. ఇప్పుడు మీరు అంటున్నారు కలియుగంలో రామరాజ్యం అని అంటారు. కలియుగంలో రామరాజ్యం సాధ్యం కాదండి. కలియుగం వేరు, త్రేతాయుగం వేరు, ఆనాటి పరిస్థితులు వేరు. ఇది కలియుగంలో రావణ రాజ్యమా? వాడికి తెలిసా అసలు హిందూ మతం ఏంటి, సనాతన ధర్మం ఏంటి? రామరాజ్యం పాజిబులేనండి. రామరాజ్యం పాజిబులే. మీకు రామరాజ్యం అంటే ఏంటో తెలుసా అసలు? నేనేమంటున్నా, రామరాజ్యం కలియుగంలో పాజిబులే. ఇప్పుడు రామరాజ్యం అంటే చాలా అనుకున్నట్టు అది హిందూ రాజ్యం కాదు. ఏ రాజ్యంలో అయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారో రామరాజ్యంలో మీరు తెలుసుకోండి. కొన్ని లక్షణాలు ఉన్నాయి రామరాజ్యానికి. రామరాజ్యం అంటే ప్రజలటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు, ప్రజలటువంటి వారికి ఎటువంటి ఆకలి బాధలు ఉండవు, ప్రజలకు ఎటువంటి అకాల మరణాలు ఉండవు, అనవసరమైనటువంటి రోగములు ఇవన్నీ ఉండవు, ప్రజలందరూ సంతోషంతో ఉంటారు. దీస్ ఆర్ ఆల్ క్వాలిటీస్ ఆఫ్ రామరాజ్యం. అటువంటి రాజ్యం కావాలనే కోరిక. రామరాజ్యంలో హిందూ ముస్లింస్ కూడా ఉంటారు, అన్ని మతస్థులు ఉంటారు. రామరాజ్యం అంటే ఏంటంటే భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించాలి, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ పరస్పర సహకారం చేసుకుంటూ అందరూ ఆనందంగా జీవించాలి అని చెప్పడమే రామరాజ్యం. రామరాజ్యంలో మీరు ఒకసారి క్వాలిటీస్ అన్ని తీసుకుంటే అది ఇప్పుడు కావాలని ముస్లింస్ కూడా రామరాజ్యంలో భాగం కావచ్చు. ముస్లింస్ కూడా వెల్కమ్. అందరూ ఉంటారు. రామరాజ్యం అంటే కేవలం హిందువులు ఉంటారని కాదు. రామరాజ్యంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు సంతోషంగా ఉంటారు, పరస్పర సహకారం చేసుకుంటుంటారు, అకాల మరణాలు ఉండవు, ఈ యొక్క కరువులు కాటకాలు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ లేకపోవటాన్ని రామరాజ్యం అంటారు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ప్రజలు ఈ యొక్క వాతావరణం ఉండాలనేదే రామరాజ్యం. రామరాజ్యం అంటే అది కావాలి. వాస్తవానికి ప్రతి గవర్నమెంట్ అదే కోరుకుంటుంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవాలి. దాన్ని రామరాజ్యం అంటారు. అది పాజిబుల్, అది పాజిబులే. రామరాజ్యం కావాలని అందరం కోరుకుంటున్నాం. ఒక నిమిషం ఉపేందర్ గారు ఏంటి కంటిన్యూ గారు
వారు చెప్పేదంతా కూడా కరెక్ట్, నేను కాదంటులేదు. ఆ, కానీ యుగాలు మారిపోతున్నాయి, యుగాలను బట్టి కాలం మారిపోతుంది, కాలం యొక్క ధర్మం మారిపోతుంది. ఇవాళ రంగరాజన్ లాంటి ఒక సాత్వికుడు ఇవాళ సనాతన ధర్మాన్ని గాని లేకపోతే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక పూజారి మీద ఇంకొకడు అదే ధర్మం పేరుతోటి కుహన హిందూ ధర్మం పేరుతోటి వచ్చి దాడులు చేస్తున్నారంటే ఇది నేను కలియుగం అంటున్న, కలియుగం యొక్క లక్షణాలు చెప్తున్నా నేను. ఆయన ఈ మధ్య కాలంలో మీరు చూడండి అంత ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అలాంటివి ఉండకూడదు అని చెప్తున్నాడు. అది రామరాజ్యంలో ఉండకపోయేది, కానీ ఏదైతే ఉండకూడదో అవి జరుగుతున్నాయి. కాబట్టి ఇది కలియుగము అని అంటున్నాం. కలియుగం యొక్క పరిస్థితులు వేరు, ఆనాటి పరిస్థితులు వేరు, కలియుగం యొక్క లక్షణాలు వేరు. ఒక మతాన్ని వాడుకొని ఒక మత ప్రచారకుడి మీద ఇంకో మత ప్రచారకుడు వచ్చి దేవాలయంలో దాడి చేసిండంటే ఇది ఏం కాలము అంటే దీని యొక్క సిస్టమ్ చెప్తున్నా నేను. అది రామరాజ్యంలో వారు చెప్పియని కరెక్ట్, నేను కాదంటులే. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ కుహన ధర్మ పరిరక్షకులు బయలుదేరారు. ఈ ధర్మాన్ని వాడుకునే దాంట్లో ఆ ధర్మం తోటి అధర్మంగా జీవిస్తూ ఈ ఆధ్యాత్మికమనే ఉపేందర్ గారు, జితేందర్ గారు ఆధ్యాత్మికమనే భౌతికవాదంలో వాళ్ళు రైట్. ఉపేందర్ గారు ఓకే. జితేందర్ గారు ప్రధానమైనటువంటి ప్రశ్న, విమర్శలు మీ మీదే వస్తున్నాయి, అధికారంలో ఉన్నారు. ఒక్క నిమిషం ఉపేందర్ గారు ప్లీజ్ ఉపేందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. జితేందర్ గారు, ప్రధానమైనటువంటి విమర్శలు మీ ప్రభుత్వం మీద వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి అటాక్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అంటున్నారు. మీరు దానికి కౌంటర్గా ఎవరో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారని మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఒకవేళ నిజంగా ఎవరైనా అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తే ఒక ఘటన కాదు, 2 ఘటనలు కాదు, వరుస ఘటనలే జరుగుతున్నాయి. ఈ ఘటనను గుర్తించకపోవడం హోంశాఖ లేదంటే నిఘా వైఫల్యం కదా? ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కదా, ఇది ముఖ్యమంత్రి వైఫల్యం కదా? అలాగే భద్రతా చర్యలు చేపట్టడంలో కూడా విఫలమవుతున్నారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా, ఇది కూడా ముఖ్యమంత్రి వైఫల్యము, కాంగ్రెస్ వైఫల్యం కాదా? ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? లేదండి, ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోలీసు వ్యవస్థ మనది. మనము అధికారుల్ని మనము తప్పుగా అనుకోకూడదు. చాలా పెద్ద వ్యవస్థ మన రాష్ట్రంలో. పోలీసు వ్యవస్థ కంటే ప్రభుత్వ వ్యవస్థని అంటున్నారు. నడిపించే నాయకుడు లేడు. నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రికి 1,00,000 బాధ్యతలు ఉంటాయి, కానీ ఆ శాఖకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మంత్రి లేరు. ముఖ్యమంత్రి ఎన్ని శాఖలను చూసుకుంటారు? ఎందుకు మీరు మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారు? ఈ రకమైనటువంటి ఇదంతా కూడా ఒక హోంమంత్రి లేకపోవడం వల్ల, సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల జరుగుతున్నాయి అనేది విమర్శ. అదేం లేదులేండి, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటే చేస్తున్నారు. అది ప్రయత్నం అయితే త్వరలో మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు, పైశాసికం పెరిగిపోయే ఒక భార్యని కుక్కర్లో వేసి మరి వండి చేసినటువంటి సంఘటనలు ఎన్నో జరిగితే పోలీసు వ్యవస్థ ఇంత చాకచక్యంగా వాళ్ళందరినీ తీసిందండి. ఇప్పుడు ప్రతి వ్యవహారంలో ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి మన సొసైటీకి జరుగుతున్నటువంటి ఇబ్బందులలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇవి జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నింటినీ గమనిస్తున్నారు. త్వరలో ఈ కేసు కూడా ఛేదిస్తారు. త్వరగా కూడా ఇది మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది తప్పకుండా. అదే కేసు ఛేదించడం గురించి కాదు జితేందర్ గారు, అసలు ఇటువంటి ఘటనలు జరగకుండా, ఈ ఘటననే కాదు ఇతర క్రైమ్ కి సంబంధించి ఇతర అంశాల్లో కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనకి ఎంతో అవసరమైనటువంటి అంశం కదా. ఎవరో ఒక వ్యక్తి మనం ముత్యాలమ్మ తల్లి టెంపుల్ గురించి కనుక మనం చూసుకుంటే, ఎవరో ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులను వేసుకొని వచ్చి ఒక హోటల్ రూమ్ లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి పేరు చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ఈ రకమైనటువంటి దాడులు చేయడానికి పుసుగొలుపుతున్నారంటే, రేపొద్దున్న ఇది ఆలయం మీద దాడి కాబట్టి సరిపోయింది, దేవుడి మీద దాడి కాబట్టి సరిపోయింది, 4 రోజులు ధర్నాలు చేశారు, అందరూ ఊరుకున్నారు. ఏదో ఒక పెద్ద విపత్తు హైదరాబాద్ నగర ప్రజలకు గనక వస్తే, ఎక్కడో ఏ బాంబ్ బ్లాస్టో వాళ్ళు ప్లాన్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు కూడా ఇలాగే సమర్థించుకుంటారా? ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగు కొంతమంది ఎవరో మరణిస్తేనో అప్పుడు కూడా ఇలాగే సమర్థించుకుంటారా? మేమంతా చాలా బాగా పనిచేస్తున్నామని. ఎవరో ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి హోటల్ రూమ్ లో కొంతమందిని పెట్టుకొని ఒక సంస్థ పేరుతో ఏదో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అనే పేరుతో వారిని ప్రేరేపిస్తున్నప్పుడు ఎందుకు నిఘా వ్యవస్థ గుర్తుపట్టలేకపోయింది? ఇలాంటివన్నీ ఒప్పుకోరా? నిఘా వైఫల్యం ఒప్పుకోరా? ఇవన్నీ ఇప్పటి వరకు వాళ్ళందరూ ఏమయ్యారో తెలీదు. ఆ రోజు దాడి చేసినప్పుడు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న వచ్చామన్నారో వాళ్ళందరూ ఏమయ్యారు ఇప్పటివరకు తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు.
అదే కారణం అవుతున్నది. హిందూ దేవాలయాల మీద సరదాగా దాడి చేసుకోవచ్చు, వీళ్ళు చెక్కగాళ్ళు, హిందువులు వేస్ట్ గాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు, అందరూ గాజులు తోడుకొని కూర్చుంటారు అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతున్నది. అదే ముస్లిం మతం మీద ఎవరైనా దాడి చేయమనండి, ఒక్క మసీదు మీద ఏదైనా దాడి చేయమనండి, అపవిత్రం చేయమనండి, ఎటువంటి రియాక్షన్ ఉంటుంది. అదేటువంటి భావం కూడా హిందూ మతంలో అందరికీ రావాలి. ఒక దేవాలయం మీద దాడి చేయాలంటే భయపడాలి, అది చట్టపరంగానే చేయాలి. అవసరమైతే చట్టాలు మారుద్దాం. ఒక ఆడదాని మీద అత్యాచారం చేస్తే చేసిన వాళ్ళని ఎన్కౌంటర్